ఈ మధ్య ఈ కామాక్షి దీపాలు, గజలక్ష్మి దీపాల వల్ల ఉపయోగం ఏంటండి, చేయవచ్చా అని కూడా అడుగుతున్నారు. వాస్తవంగా ఈ దీపాలు చేయకూడదండి, గమనించండి. ఎందుకంటే కామాక్షి దీపము, గజలక్ష్మి దీపాలు అని చెప్పేసి, మహాలక్ష్మి దీపాలు అని చెప్పేసి రకరకాల దేవతలతోటి ఇలా ప్రతిమ తయారు చేస్తున్నారు. ఇక్కడ జ్యోతి వెలిగిస్తున్నారు. ఈ సెగ ఇక్కడ తగిలి నల్లగా మసిపడుతూ ఉంటుంది. అంటే అమ్మవారికి అగ్ని సెగ పెట్టేసేసి ముఖాన ఇలా పెట్టి, ఇలా దూరంగా ఉండి ఇలా హారతి ఇవ్వాల్సిన ప్రతిమతోటి ఇలా ముఖాన పెట్టి వాత పడేలాగా, కాలేలాగా, మసి పట్టేలాగా అమ్మవారిని చేస్తే అమ్మవారికి మంట పుట్టి మన కోరికలు తీరుస్తుందనా మీ అభిప్రాయం? ఈ జ్యోతి ఉంది, దీన్ని ప్రమిద, ఒత్తులు వెలుగుతున్నాయి రెండు అని అంటారు. ఆత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం. బాగుంది. మరి ఇది ఏ స్వరూపం? అమ్మవారికి ఈ విధంగా వాత పడేలాగా, బూడిద పట్టేలాగా చేస్తే అమ్మవారు కరుణిస్తుందా? కాబట్టి ఏంటంటే ఇలాంటివి చేయవాకండి, దోషం వస్తుంది. 100% నేను చెప్తున్నా, ఇలాంటి దీపాలు వెలిగించకండి. కామాక్షి దీపాలు ఇలాంటివి వెలిగించకండి. ఇలా దూరంగా పెట్టి చూడండి, వరాలు ఇస్తుంది తల్లి.